వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్షలు. 66 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, 22 మంది స్క్వాడ్స్ పర్యవేక్షణ. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించని అధికారులు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్లో ఎన్నికల ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నాందేడ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్. మరో మైలురాయిని అధిగమించిన K6 GTPL. ప్రేక్షకుల కోరిక మేరకు ఆద్యంత భక్తి ఛానల్ ప్రసారాలు ప్రారంభం. కరీంనగర్, జగిత్యాల వరకు విస్తరించిన K6 GTPL ప్రసారాలు. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పాల్గొని పూజలు చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు న్యాయమూర్తి దీప్తి. పేదలతో గోక్కున్నోడెవడు ముందట పడలేదు. మూసీ నిద్ర సందర్భంగా మీడియాతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. నగరంలోని సుభాష్ నగర్ సెయింట్ యాన్స్ చర్చిలో ఘనంగా బాలల దినోత్సవం. అందరినీ ఆకర్షించిన చిన్నారుల ఫ్యాషన్ షో. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో రసవత్తరంగా సాగుతున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీ. 2వ రోజు పాల్గొని ప్రారంభించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్. సహకార సంఘాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో గల IDCMS కార్యాలయంలో సహకార వారోత్సవాల్లో సహకార సంఘాల లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, IDCMS చైర్మన్ తారాచంద్ నాయక్. కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన సునీల్ కుమార్. మహారాష్ట్ర ప్రజలు మహాయుతి పార్టీకి పట్టం కట్టడం ఖాయం. నాందేడ్లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. మహారాష్ట్ర ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం నాందేడ్ జిల్లా దెగ్లూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బిలోలి కాంగ్రెస్ నాందేడ్ ఎంపీ అభ్యర్థి రవీంద్రరావు, వసంతరావు చవాన్, దెగ్లూర్ అసెంబ్లీ అభ్యర్థి నివారిరావు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మహారాష్ట్ర డెవలప్మెంట్ బాధ్యత రాహుల్ గాంధీ తీసుకుంటారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన పనులను వివరించారు. తెలంగాణకు పొరుగున ఉన్న నాందేడ్ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ప్రచార బాధ్యతలు చేపట్టి గెలుపు కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్లోని విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి తదితరులు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నాందేడ్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఘన స్వాగతం పలికారు. మధ్యాహ్నం జరిగిన గ్రూప్ 3 పరీక్షా కేంద్రాలను పోలీసు అధికారులు పరిశీలించారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమైన గ్రూప్ 3 2వ సెషన్స్ పరీక్ష నేపథ్యంలో నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధు శర్మ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, SRDG స్కూల్, ఉమెన్స్ కాలేజ్, ఇతర పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి మరియు పరీక్ష అనంతరం ఎగ్జామ్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు గురించి పోలీసు అధికారులకు, సిబ్బందికి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా ఈ పరీక్ష కొనసాగుతుందని,
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ కోటేశ్వరరావు, డిచ్పల్లి సిఐ మల్లేష్, డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ మరియు ఇతర సిబ్బంది విధి నిర్వహణలో పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నల్లపోచమ్మ అమ్మవారికి వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఆదివారం నల్లపోచమ్మ అమ్మవారికి వ్యవస్థాపకులు శ్రీ 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 మంగిరాములు మహారాజ్ నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే ఉమ్మెడ గోదావరి వద్ద 20న మహాగంగా హారతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని పోస్టర్లను ఆవిష్కరించారు. నమం పార్వతీపదే హర 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 మహాదేవ శంభో శంకర. భగవంతుడి యొక్క కృపా కటాక్షంతో మరి మన యొక్క నిజామాబాద్ జిల్లాలో నందిపేట మండలంలో మరి మన పవిత్రమైన ఉమ్మెడ గ్రామం వాస్తవంగా మంచి గోదావరి ఒడ్డుగన ఉండడం, మరి ఉమామహేశ్వరి గుళ్ళు కూడా సనాతన నుంచి వచ్చిన ఆలయాలు, మరి గ్రామస్తులు కూడా. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీ కొనసాగుతోంది. ఆదివారం షటిల్ పోటీలను ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ చిల్వేరి సత్యనారాయణ, కేతావత్ వెంకట్రాములు, గంగా కిషన్, మీసాల సుధాకర్, సంతోష్, సాయిలు, అరవింద్, రవిరాజ్, సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో స్టేట్ లెవెల్లో మాస్టర్స్ లెవెల్స్ టోర్నమెంట్స్ పెట్టడం జరిగింది. 16th and 17th ఈరోజు సెకండ్ డే. ఆల్మోస్ట్ అన్ని టీమ్స్ కూడా సెమీఫైనల్స్కి రావడం జరిగింది. దగ్గర 100 నుంచి 100 పైచీలుగా మ్యాచెస్ రావడం. నిన్న దాన్ని ఆల్మోస్ట్ 6 కోట్ల సపోర్ట్స్తో, అంటే 6 కోట్స్తో దగ్గర ఒక 100 పైన మనం షటిల్స్ ఆడిపించడం జరిగింది. దానికి ఈరోజు సెమీఫైనల్స్ నడుస్తున్నాయి. సెమీఫైనల్స్లో కూడా దగ్గర 14-15 మ్యాచెస్ ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ అవర్స్లో ఇప్పుడు ఈ మా ఆఫీసర్ క్లబ్ ఇండోర్ స్టేడియంలో బ్రహ్మాండంగా నడుస్తుంది. వచ్చిన ప్లేయర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆది సోమవారాల్లో 2 రోజుల పాటు జరగనున్న గ్రూప్ 3 పరీక్షలు నిజామాబాద్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడే మొదటి సెషన్ పరీక్ష కోసం అభ్యర్థులు గంట ముందు నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు మొత్తం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా ప్రతి 3 కేంద్రాలకు ఒకరు చొప్పున 22 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించారు. సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు అనుక్షణం నిశిత పర్యవేక్షణ జరుపుతాయని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9:30 వరకే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతించారు. అనంతరం గేట్లు మూసివేస్తారని జిల్లా కలెక్టర్ ముందుగానే ప్రకటించడంతో అభ్యర్థులు గంట ముందు నుంచే కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాకే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించారు. ఇదిలా ఉండగా ఈరోజు మధ్యాహ్నం కామారెడ్డిలో జరిగిన గ్రూప్ 3 పరీక్షకు మొత్తం 8,268 మంది అభ్యర్థులకు గాను 4,644 మంది హాజరు కాగా 3,624 మంది అబ్సెంట్ అయ్యారు. ఉదయం పూటకు 56.17% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. సహకార సంఘాల బలోపేతానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్లో గల ఐడీసీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం సహకార వారోత్సవాలు నిర్వహించారు. సహకార సంస్థల వ్యాపార అభివృద్ధిపై చైర్మన్ మానాల మోహన్ రెడ్డి చర్చించారు. సహకార సంఘాల బలోపేతానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూనిటీ కోల్పోయి అంటే ఇప్పటికే చాలా వ్యత్యాసం వచ్చింది ఉన్నవాడికి లేని వాడికి మధ్యన. ఆ లేని వాడికి మనము సహాయ సహకారాలు అందించాలంటే సహకార వ్యవస్థ మనగడలో ఉండడం అనేది కంపల్సరీ అనేది ఈ సందర్భంగా తెలియదు. K6 GTPL ప్రేక్షకుల కోరిక మేరకు K6 ఛానల్ ఆధ్వర్యంలో నూతన భక్తి ఛానల్ ఆద్యంత పేరుతో ప్రత్యేక ఛానల్ ను ప్రారంభించింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన తొలి 24 గంటల లోకల్ K6 ఛానల్ను ప్రారంభించి దశాబ్ద కాలం దాటింది. ప్రజల ఆశీర్వాదం, ప్రేక్షకుల ఆదరణ, మన్ననలు పొందడంతో విజయవంతంగా కొనసాగుతూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలే కాకుండా రోజురోజుకు ఇతర జిల్లాలకు విస్తరిస్తోంది. జగిత్యాల, కరీంనగర్ జిల్లాకు విస్తరించింది. ఇక ఆన్లైన్లో మన K6 ఛానల్ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రేక్షక మహాశయుల ఆశీర్వాదంతో ఈ రోజుకు 1,17,000 మంది సబ్స్క్రైబర్స్ ను సంపాదించి 4,52,53,000 మంది వ్యూవర్లను సాధించింది. మీ అభిమానం, మీ సూచనలు, కోరిక మేరకు K6 ఛానల్ ప్రత్యేకంగా ఒక భక్తి ఛానల్ ఆద్యంత పేరుతో మీ ముందుకు తీసుకువచ్చిందని తెలియజేస్తుంది. ఈ ఛానల్లో కేవలం గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన పల్లె నుంచి పట్నం దాకా ఒక్క జాగాల కాదు, ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు, పండుగలు, పబ్బాలు, పంచాంగాలు, అయ్యప్ప పూజలు, కొత్త గుడుల ప్రారంభోత్సవాలు గిట్లా మొత్తం భక్తికి సంబంధించిన ముచ్చట్లు గీ ఆద్యంత ఛానల్లో చూపెడతాం. K6 ఛానల్ లెక్కనే గీ ఆద్యంత భక్తి ఛానల్ కు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లు ఆద్యంత పేరుతోనే ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ సదుపాయాలను ఉపయోగించి K6 ఛానల్ ను ఎట్లా ఆశీర్వదించిండ్రో మన భక్తి ఛానల్ ఆద్యంతను కూడా అలాగే ఆశీర్వదించాలని మేనేజ్మెంట్ కోరుతుంది. మన GTPL సెటప్ బాక్స్ లో 19వ నెంబర్లో ఆద్యంత భక్తి ఛానల్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. మీరు మీ బంధువులకు, స్నేహితులకు తెలిపి ఈ ఆద్యంత భక్తి ఛానల్ ను ఆశీర్వదించాలని మరోసారి కోరుతున్నాము. హార్ట్ సర్జరీ కోసం 2,50,000 LOCని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గం కమ్మరపల్లి మండల కేంద్రానికి చెందిన కె సౌందర్య గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతుంది. తల్లిదండ్రులను కోల్పోయి చికిత్స చేయించుకోవడానికి ఆమెకు ఎవరూ ఆధారం లేని విషయం స్థానిక ప్రజా ప్రతినిధుల ద్వారా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ కొరకు 2,50,000 రూపాయల LOC మంజూరు చేయించారు. LOC కాపీని సంబంధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ఈ రోజు హైదరాబాద్లో అందజేశారు. నిరుపేదలమైన మాకు గుండె ఆపరేషన్ కొరకు 2,50,000 రూపాయల LOC ఎమ్మెల్యే మంజూరు చేశారు. ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్గల్ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో భీమ్గల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు CH గంగాధర్, బోర్లింగం మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు చెవ్వ అశోక్, సొసైటీ డైరెక్టర్ దశాగౌడ్, మాజీ సర్పంచ్ బాలగంగాధర్, అక్రమ్, ఇక్రమ్, కోఆప్షన్ మెంబర్ అహ్మదుల్లా తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న సేవలు మరియు అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ముత్యాల సునీల్ కుమార్ నాయకత్వాన్ని బలపరిచి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు చేరిన వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తుల ఆర్జిత పూజలు, దైవ దర్శనాలతో ఆధ్యాత్మిక సందడి ఏర్పడింది. ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం సముదాయాల్లో భక్తులు బారులు తీరి కనిపించారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలోనూ దీపారాధన పర్వాలు కొనసాగాయి. యాదగిరిగుట్ట కొండ కింద మండపంలో భక్త దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకుల, కుటుంబీకుల వివాహాది వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. బాల్కొండ నియోజకవర్గంలో పలువురు ఆత్మీయుల వివాహాది ఇతర శుభకార్యాలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై వధువర్లను ఆశీర్వదించారు. పెర్కిట్ వెంకటేశ్వర గార్డెన్స్ లో జరిగిన అక్లూర్ నర్సారెడ్డి కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. లక్కోరా ANG ఫంక్షన్ హాల్లో జరిగిన వేల్పూర్ కుమ్మరి రాజన్న బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. వేల్పూర్ గరుడి కాపు సంఘంలో జరిగిన ఆత్మీయుల చాకలి బాలయ్య అల్లుడు వివాహ వేడుకకు హాజరయ్యారు. బడా భీమ్గల్లో జరిగిన ఆత్మీయులు ఎల్దుర్తి కిషన్ కూతురు శారీ ఫంక్షన్ కు హాజరయ్యారు. భీమ్గల్ మెండోరా ఫంక్షన్ హాల్లో జరిగిన ఉప్లూర్ గంగారెడ్డి కోడలు వివాహానికి హాజరై వధూవర్లను ఆశీర్వదించారు. మహారాష్ట్ర ప్రజలు మహాయుతి కూటమికి పట్టం కట్టడం ఖాయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహాన్తో కలిసి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బటాల, బోర్గం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరాఠా ప్రజలు మహాయుతి కూటమికి పట్టం కట్టడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే లాడ్కీ బెహెన్ పథకం కింద 21 సంవత్సరాల నుండి 61 సంవత్సరాల వయస్సు గల ఆడబిడ్డలకు ప్రేమతో ఇచ్చే 1,500 21,100కి పెంచుతామని అన్నారు. బీజేపీ అంటేనే రైతు పక్ష పార్టీ అని అన్నారు. కిసాన్ సన్మాన్ నిధి ద్వారా ఇప్పటికే 12,000 రైతులకు చెల్లించడం జరుగుతుందని, అధికారంలోకి రాగానే 15,000కు పెంచుతామన్నారు. రైతులకు వ్యవసాయానికి 7.5 HP కరెంటు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు.
పత్తి, సోయా పంటలకు హెక్టార్కి 5,000 అదనంగా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. అన్ని మతాల వయోవృద్ధులు తీర్థయాత్రలకు వెళ్లేందుకు 30,000 ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. వృద్ధాప్య పెన్షన్ కూడా అధికారంలోకి రాగానే 1,500కు పెంచి ఇస్తామన్నారు. దేశం మొత్తం తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీని మరాఠా ప్రజలు ఇక్కడ కూడా బొంద పెట్టాలని సూచించారు. మహాయుతి కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ నాయకులు నాగుల లక్ష్మీనారాయణ, ఇల్లందుల ప్రభాకర్, ఆనంద్, పవన్ ముందాడ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కుల గణన జరగకుండా అడ్డుకుంటుంది ప్రధాని మోదేనని తెలంగాణ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఆరోపించారు. బీసీలు తిరగబడతారనే భయంతోనే మోదీ కులగణనను అడ్డుకుంటున్నారని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ ఆరోపించారు. ఆదివారం నిజామాబాద్ కోటగల్లీలో జరిగిన పద్మశాలి కళ్యాణ మండపం పునః ప్రారంభోత్సవంలో అనిల్ పాల్గొని మాట్లాడారు. దేశంలో కులగణన చేయకుండా ఆపుతుంది మోదీనేనని ఆరోపించారు. బీసీలు కులగణనలో పాల్గొని అన్ని రంగాల్లో వాటా దక్కించుకోవాలని అనిల్ సూచించారు. 60% మన తెలంగాణలో తీసుకుంటే 58% బీసీలు ఉంటారు, కానీ లెక్కలు లేవు. 58% బీసీలకు 27% రిజర్వేషన్లు. ఈడబ్ల్యూఎస్లో మన సత్యపల్లనగా ఈడబ్ల్యూఎస్లో 10% కూడా లేని అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్రవర్ణ పేదలకు మనం వ్యతిరేకం కాదు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాల్సిందే, ప్రతి పేద విద్యార్థికి అందాల్సిందే. అగ్రవర్ణాల పేదలకు మేము వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కాదు. కానీ బీసీలకు అన్యాయం జరుగుతున్నది. ఉదాహరణకు తెలంగాణలో 58% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్లే ఉన్నాయి. నగరంలోని కంటేశ్వర్ ఇస్కాన్ ఆలయంలో తులసి శాలిగ్రామ వివాహ వేడుకలు కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ ఇస్కాన్ శాఖ ఆధ్వర్యంలో తులసి శాలిగ్రామ వివాహ వేడుకలు కమనీయంగా నిర్వహించారు. ఇస్కాన్ హరే రామ హరే కృష్ణ భక్తులు పెద్ద ఎత్తున హాజరై కళ్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మాంగళ్య తంతు పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆద్యంతం అందరినీ ఆకర్షించింది. భజనలు, సంకీర్తనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని లలిత మహల్ థియేటర్ వద్ద గల రైల్వే గేట్ ఈ నెల 19 నుంచి 21 వరకు మూసివేయనున్నామని రైల్వే అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రం లలిత మహల్ దారిలో లెవెల్ క్రాసింగ్ రైల్వే గేటును ఈ నెల 19, 20, 21 తేదీల్లో మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే నిజామాబాద్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నాగభూషణంచారి శనివారం ప్రకటించారు. ట్రాక్ మరమ్మతులు చేపడతామని, అటుగా రాకపోకలు సాగించేవారు హమల్వాడి ఆర్ఓబీ మీదుగా వెళ్లాలని సూచించారు. ఆలయాల వద్ద రాజకీయాలు మానుకోండని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ భీమ్గల్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి భక్తులు అధికంగా రావడం, కొంతమంది భక్తులు రథోత్సవాన్ని చూడాలనే తొందరలో వాహనాలను రోడ్డుకి ఇరువైపులా నిలపడం ద్వారా మరో 3 రాంగ్ రూట్లో రావడం ద్వారా రద్దీకి కారణమైందన్నారు. రథోత్సవ సమయంలో పోలీసులు ఎక్కువ మంది పైకి వెళ్లడం వల్ల కింద ఈ సమస్య సంభవించిందని భావిస్తున్నాం. కానీ కాంగ్రెస్ నాయకులను పంపి ప్రశాంత్ రెడ్డిని మాత్రమే ఆపరు అని భగవంతుని దగ్గర ఉండి మాట్లాడడం తగదన్నారు. వాస్తవానికి టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్, నేను, ముత్యాల సునీల్ మేము కూడా దాదాపు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లామని ప్రశాంత్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందన్నారు. దేవుని కోసం మనం వెళ్ళాలి, కానీ మన కోసం దేవుడు ఆగడని ప్రశాంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని, కానీ ప్రశాంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలో పసలేదన్నారు. బహుశా అధికారం పోవడంతో ఇబ్బంది పడ్డారేమో అన్నారు. భవిష్యత్తులో కూడా మీకు ఇబ్బందే ఉంటుందని, రాబోయే 4 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కావున ఈ సమస్య తప్పదన్నారు. ఆలయాల వద్ద రాజకీయాలు మాట్లాడి ప్రశాంత్ రెడ్డి తన విలువలు తగ్గించుకోవద్దని, భవిష్యత్తులో అయినా ఆలయాల వద్ద వాస్తవాలు మాట్లాడాలని సూచించారు. లింబాద్రిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం ద్వారా పూర్తిగా రోడ్లు బ్లాక్ కావడంతో కొంత
కొంతమేరకు భక్తులందరికీ అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం. నిజానికి అధికారులు వాళ్ళ శక్తి వంచ లేకుండా కృషి చేసినప్పటికీ అక్కడ జరిగిన చిన్న సంఘటన డ్రైవర్లకు వాహన చోదకులకు ట్రాఫిక్ సెన్స్ లేకపోవడంతో ఒక ఇద్దరు ముగ్గురు ఎదురుగా రావడం ద్వారా అక్కడ పూర్తిగా వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అనుకోకుండా జరిగిన సంఘటన ఏంటంటే ఆ ట్రాఫిక్ జామ్లో పెద్దలు టీజీఎండిసి చైర్మన్ ఈరవత్నల్లి గారు, నేను, నాతో పాటు సునీల్ ముగ్గురం కూడా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినాం. మేము అక్కడి నుండే నడుచుకుంటా గుట్టపైకి వెళ్ళాం. మా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి కూడా నడుచుకుంటూనే గుట్టపైకి వచ్చింది. దైవ దర్శనానికి వచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి దేవుణ్ణి దర్శించుకోవడంతో పాటు ప్రతిపక్షాలను దేవాలయాల స్థలంలో కూడా వదలడం లేదు. అది ఆయన అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చిన వ్యక్తి సంపూర్ణమైన ప్లేను హృదయంతో రావాలి. కానీ ఇక్కడ ఏ లొసుగులు ఉంటాయి, ఆ లొసుగులపైన ప్రభుత్వాన్ని నిందించాలని ఒకటి తప్ప నిన్న జరిగిన దాంట్లో పోలీసుల వైఫల్యం కాదు. ఆ సమయంలో రథయాత్ర ప్రారంభమైన సమయానికి చాలా మంది వాహన చోదకులు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు పెట్టి పరిగెత్తుకుంటూ స్వామివారి దర్శించుకుందామని పరిగెత్తినటువంటి సందర్భం. భీమ్గల్ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని జిల్లా జడ్జి సునీత కుంచాల, అదనపు న్యాయమూర్తి వేముల దీప్తి దర్శించుకుని పూజలు చేశారు. భీమ్గల్ మండలంలోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు న్యాయమూర్తి వేముల దీప్తి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త నంబి పార్థసారథి వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. సిఐ నవీన్ కుమార్, ఎస్ఏ మహేష్ బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా లింబాద్రిగుట్టని దర్శించుకోవడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. నేను పోయిన సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇంత విశిష్టమైన టెంపుల్, అంటే పురాతనమైన టెంపుల్, దాని ఒరిజినాలిటీ పోగొట్టుకుంటా, అంటే న్యాచురల్గా దేవుడు ఎలా వెలిసాడో అలాగే ఉంచి గుడిని ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా అభినందనీయం. ఈ విషయంగా అయితే పూజారి గారిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తరతరాలుగా వాళ్ళే ఈ గుడిని చూస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఈ గుడిని అట్లా ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి. పేదలతో గోక్కున్నోడెవడు ముందర పడలేదని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సూచించారు. మూసీ నిద్ర ముగింపు సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. పేదలతో గోక్కున్నోడు ఎవరూ ముందట పడలేదన్నారు. ఎక్కడ పోతావు రేవంత్, నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ల కోసమే, అప్పుడే సంవత్సరం అయిపోయింది, మిడిసి పడకు. నీ అధికారం, హోదా, అంతస్తులు, ఆస్తులు నువ్వు పోయినప్పుడు నీ వెంటరావు. మంచి పేరు తెచ్చుకో, కానీ తూ ఈయనా అనిపించుకోవద్దు, ప్రజల ఆశీర్వచనం తెచ్చుకో అన్నారు. నేను రాజకీయాల కోసం మాట్లాడడం లేదన్నారు. 25 ఏళ్లుగా తెలంగాణ ప్రజల దుఃఖాన్ని చూసిన వాడిగా మాట్లాడుతున్నానని అన్నారు. మల్లన్న సాగర్ బాధిత రైతులు అడ్డ మీద కూలీలుగా మారారన్నారు. ఎయిర్పోర్ట్కి భూములు ఇచ్చిన వారు అదే ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ కడిగే దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. అహంకారపూరిత మీ సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేని హెచ్చరిస్తున్నారు. అహంకారపూరిత మీ సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్నా. ప్రజలు మీ వెంట పడే రోజు దగ్గరలోనే ఉంది. బుల్డోజర్లు వచ్చేది మా మీదకు కాదు, మీ మీదకు. కాంగ్రెస్ను పాతరేసే రోజు వస్తుందన్నారు. గత 5 నెలలుగా హైదరాబాద్ ప్రజలకు కంటి మీద కొనుక్కులేదు. చెరువుల పక్కన ఉన్న ఇళ్లను కూల్చారు. కనీసం నోటీసు ఇవ్వలేదు. ఇంట్లో సామాను తీసుకునే సమయం ఇవ్వకుండా బూటు కాళ్లతో తన్నారన్నారు. ఈ సీఎం ఏదో ఉద్ధరిస్తారని ఓటు వేస్తే మా గోడు లేకుండా చేసి మా బ్రతుకుల్లో మట్టి కొడుతున్నారని వారు గోడు వెళ్లబోసుకుంటున్నారు. విలువైన భూములపై రేవంత్ కన్ను చైతన్యపురి, మూసీ ఏరియా మీద పడింది. వీరి ఆవేదన పట్టించుకోకుండా పిచ్చి పనులు చేస్తే మంచిది కాదన్నారు. అహంకారపూరిత మీ సీఎం మాటలతో మీరు ప్రజాక్షేత్రంలో తిరగలేరని హెచ్చరిస్తున్నా. మూసీని బాగు చెయ్యి, కానీ ఇళ్లను కూల్చకు అని సూచించారు. నువ్వు ముఖ్యమంత్రివి కావచ్చు, కానీ నిజాం సర్కారువు కావు అని మర్చిపోకని పేర్కొన్నారు. చేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. మొట్టమొదటి ఎక్కడ మొదలైంది? హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పక్క పొంటి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు,
పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇల్లు కావచ్చు, హైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం మీ కాళ్ళ మొక్కుతామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఒక ఆందోళన మొదలైంది. ఈ ముఖ్యమంత్రి పేదల కోసం, ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకం చూస్తూ ఉంటే పేదల ఇల్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇవాళ మా బతుకుల్లో మట్టి కొడుతున్నాడు భావన అప్పుడే వచ్చింది. నేను 4-5 నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగినా. అది షెఫిల్గూడ చెరువు కావచ్చు, అది అల్వాల్ చెరువు కావచ్చు, బోయినపల్లి చెరువు కావచ్చు, కూకటిపల్లి నల్ల చెరువు కావచ్చు, ఇవాళ 70 ఏళ్ల క్రితం కట్టుకున్న ఒడ్డెర కాలనీ జొన్నల బండ కావచ్చు. ఎక్కడికి పోయినా ఒకటే మాట, బిడ్డ మేము 70 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేమంతా 60 గజాలు 70 గజాలు ఇళ్లల్లో పని చేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది. సికింద్రాబాద్ కు చెందిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తొడుపునూరి అంచెలంచెలుగా ఎదిగి వండర్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకున్నారు. సికింద్రాబాద్ లో 1965 మార్చి 1న జన్మించిన జస్టిస్ అమర్నాథ్ గౌడ్ తొడుపునూరి అత్యుత్తమ ప్రతిభ కనబర్చి చెప్పుకోదక్క రికార్డును సాధించారు. 2017 నుండి 2024 వరకు హైదరాబాద్, త్రిపుర హైకోర్టుల్లో 91,157 వ్యక్తిగత కేసులను పరిష్కరించడంలో అతని అసాధారణమైన విజయాన్ని మేము గుర్తించాము. రోజుకు సగటున 109 కేసులు. న్యాయాన్ని సమర్థించడంలో ఈ అత్యుత్తమ నిబద్ధత న్యాయ సాధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. జస్టిస్ గౌడ్ కూడా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సమాజానికి సేవలందించారు. సామాజిక సంక్షేమానికి తన అంకిత భావాన్ని ప్రదర్శించారు. అతని విశేషమైన రచనలు అతనికి అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి పెట్టాయి. ఈ కార్యక్రమం రాజ్భవన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకు జరిగింది. ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ వర్మ, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ భారతదేశ కోఆర్డినేటర్ బింగి నరేంద్ర గౌడ్, లయన్స్ విజయలక్ష్మి పాల్గొని సర్టిఫికెట్ ప్రదానం చేశారు. Justice Amarnath Gaud Todupunuri, son of late Todupunuri Krishna Gaud, born on March 1st, 1965, from Secunderabad, Telangana, India, has achieved a notable record of excellence. We recognize his exceptional accomplishment of adjudicating of 91,157 individual cases across the Hyderabad and Tripura High Courts from 2017 to 2024, with an impressive average of 109 cases per day. జగిత్యాల జిల్లా కోరుట్లలో వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జాతర ఘనంగా జరిగాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటపూర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. మల్కాపూర్ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా కుంకుమార్చన వేడుకలు వైభవంగా జరిగాయి. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ అనంతగిరి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో కుంకుమార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పూజలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, గుండారం, శ్రీనగర్, ధర్మారం తదితర ప్రాంతాల వారు హాజరయ్యారు. శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కొండపై ఇంతవరకు కనివిని ఎరగకుండా నటువంటి కార్యక్రమం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి యొక్క లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించాం. ప్రస్తుతం మేము చేస్తున్న అర్చకులము 6వ తరం అర్చకులము. ఇంతవరకు కూడా ఎవరు చేయలేదు. ఇప్పుడే అశేష జనంతో ఈ విధంగా అనంతగిరి, ధర్మారం, శ్రీనగర్, గుండారం, మల్కాపూర్, లక్ష్మాపూర్, నిజామాబాద్, జానకంపేట్, అబ్బాపూర్, అభంగపట్నం, నవిపేట్ గ్రామస్తులందరూ కూడా ఈ భీమ్గల్ లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో 10వ రోజు చక్రస్నానం, శేషహోమం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు శనివారం అర్చకులు స్వామివారికి చక్రస్నానం, శేషహోమం తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను పల్లకీలో పుష్కరిణి వరకు మంగళ వాయిద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారి ఎదుట
పంచ కలశాలను ప్రతిష్ఠింపచేశారు. వివిధ జలాలతో ఉత్సవమూర్తులకు స్నాన ప్రక్రియ నిర్వహించారు. మంగళప్రదమైన హరిద్ర గత్రాన్ని భక్తుల శిరస్సుపై చల్లారు. అర్చకులు శ్రీ భాగవత్ పారాయణం చేస్తుండగా సుదర్శన చక్రానికి పుష్కరిణిలో స్నానమాచరింపజేశారు. అనంతరం పుష్పయాగాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన లంబడాలు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నట్లు అర్చకులు తెలిపారు. ఏర్గట్ల గ్రామానికి చెందిన ముగ్గురికి సీఎంఆర్ఎఫ్ నుండి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సహకారంతో చెక్కులు మంజూరు కాగా లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఏర్గట్ల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గ్రామంలో ముగ్గురికి కలిపి 1,07,000 రూపాయల చెక్కులను జంగాల లావణ్య, రెండ్ల బాను, ఆవారి సుభాష్ లబ్ధిదారులకు వీరి ఇంటికి వెళ్లి డీసీసీ డెలిగేట్ గడ్డం జీవన్, మండల కాంగ్రెస్ రైతు అధ్యక్షుడు ముస్కు మోహన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దండెబోయిన ఆశన్న, బద్దం లింగారెడ్డి, పన్నాల నర్సారెడ్డి, మినుముల సాగర్ కలిసి అందజేశారు. బాధితులు అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేసుకుని ఖర్చుల వివరాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగా మంజూరు చేయించినందుకు గాను గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా గ్రామానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారని అది కూడా త్వరలోనే వరుస ప్రకారం మంజూరు అవుతాయని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దామోదర్, చిన్న గంగాధర్, పెద్దొల్ల సీను, శివనొల్ల రాజు, సాయి, కిషన్, సీను, మహేష్, లక్ష్మణ్, మోహన్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సెయింట్ ఆన్స్ చర్చిలో ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సుభాష్ నగర్లోని సెయింట్ ఆన్స్ చర్చిలో రెవరెండ్ ఫాదర్ మదాను జోసెఫ్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఫాదర్ రోమాల్డో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి సభ్యులైన పిల్లలందరూ ఆటపాటలతో సంతోషంగా గడిపారు. పునీతుల వేషధారణలో చిన్నారులు చేసిన ఫ్యాషన్ ప్లే అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. చిన్నారులు ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమ నిర్వహణలో తోడ్పాటు అందించిన సిస్టర్ నిర్మల మరియు నిర్మలా హృదయ సిస్టర్స్ అందరినీ చర్చి సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ సిస్టర్లు, పారిష్ కౌన్సిల్ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. మా దేవాలయంలో చర్చిలో చిల్డ్రన్స్ డే జరుపుకొని ఉన్నాము. చిన్నారులు వారు నిర్మల హృదయం పరిశుద్ధులు. దేవుని యొక్క ప్రేమ వారికి ఎప్పుడు కూడా ఉంటుంది. వారు దేవునితోటి సమానమని బైబిల్ తెలియపరుస్తుంది. ప్రతి సంవత్సరము నిజామాబాద్ ప్యారిష్లో చర్చిలో చిల్డ్రన్స్ డే మేము ఆదివారం జరుపుకుంటూ ఉంటాం. అది ఈ రోజున నవంబర్ 17న జరుపుకుని ఉన్నాం. ఆధ్యాత్మికత సేవా మార్గాల్లో యువత ముందుండాలని సత్యసాయి సంస్థల జిల్లా అధ్యక్షుడు కేఎన్ శ్రీనివాస్ అన్నారు. శారీరక మానసిక ప్రశాంతతకు ఆధ్యాత్మికత ఇప్పుడున్న బిజీ పరిస్థితుల్లో అత్యవసరమని అన్నారు. దర్పల్లి మండలంలోని రేకులపల్లి భజన మండల స్థాయి నుంచి సేవా సమితిగా అప్గ్రేడ్ చేసిన శుభ సందర్భంగా గ్రామంలో ప్రత్యేకంగా జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి సూచించిన సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస మార్గాల్లో నడవాలని ఆయన సూచించారు. సత్యసాయి సంస్థలో కేవలం ఆధ్యాత్మిక చింతనే కాకుండా సేవా కార్యక్రమాలతో ఇమిడి ఉంటుందని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు సేవలందించడం, గ్రామ స్థాయిలో నిర్వహించే సేవలను విస్తృతం చేసేందుకు గ్రామాల్లో భజన మండలాలు, సేవా సమితిలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. సేవలను విస్తృతం చేయడానికి సత్యసాయి సంస్థలు వృద్ధి చెందేలా ప్రయత్నాలు చేస్తున్నామని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. గ్రామంలో ఈ సందర్భంగా మోతిబిందు నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి పలువురికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు. వారికి ఉచితంగా మందులు అందించినట్లు వివరించారు. గ్రామంలో సత్యసాయి రథం వీధుల్లో తిప్పుతూ స్వామివారి కీర్తనలు ప్రజలకు వినిపించేటట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థల జిల్లా మండల స్థాయిలో వివిధ శాఖల బాధ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. అధికార నోడా చైర్మన్ సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులైన కేశవేణును ఆయన నివాసంలో జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ కార్యవర్గం శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాదారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ సెపక్ తక్రా అధ్యక్షులు కేశవేణు నోడా చైర్మన్ కావడం సంతోషకరమని, ఆయన మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో జిల్లా సెపక్ తక్రా ఉపాధ్యక్షులు గడ్డం సతీష్ రెడ్డి, ల్యాబ్ గంగారెడ్డి, లీగల్ అడ్వైజర్ నల్ల సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదం, సామూహిక వనభోజనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని గాంధీ రోడ్లో స్కూటీలో నుండి ₹1,00,000 ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. పల్సర్ బైక్పై వ్యాపారిని దొంగలు వెంబడించారు. ఎస్బీఐ బ్యాంకులో నుండి డబ్బులు డ్రా చేసుకుని స్కూటీలో పెట్టుకుని దుకాణం వద్దకు వచ్చి తన స్కూటీని బాధితుడు పార్క్ చేశాడు. ఒక దొంగ అడ్డుగా నిలబడగా మరో దొంగ చాకచక్యంగా తాళం తీసి సీటు కింద ఉన్న డిక్కీ నుండి డబ్బులు అపహరించారు.
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా నాందేడ్లో ప్రచారానికి విచ్చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాందేడ్ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడానికి ఏర్పాట్లను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పరిశీలించారు. ముదక్పల్లి గిరిజన హాస్టల్ విద్యార్థులకు భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ విద్యార్థి నాయకుడు, మాజీ కౌన్సిలర్ కోనేరు సాయి కుమార్, డీసీఈబీ సెక్రటరీ సీతయ్య, హాస్టల్ వార్డెన్ ప్రణయ్ మరియు మోడల్ స్కూల్ సాయిలు విద్యార్థులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ మర్రి చెట్టు వద్ద దుర్గామాతను జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల మరియు ఆర్మూర్ మేజిస్ట్రేట్ దీపిక సందర్శించారు. ఈ సందర్భంగా బాల్కొండ సర్పంచ్ బూస సునీత వారిని సన్మానించారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ భీమ్గల్ గ్రంథాలయాన్ని చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుసుకుని గ్రంథాలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్ 3 పరీక్షలు. 66 పరీక్షా కేంద్రాల ఏర్పాటు, 22 మంది స్క్వాడ్స్ పర్యవేక్షణ. జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు. నిమిషం ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించని అధికారులు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాందేడ్లో ఎన్నికల ప్రచారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నాందేడ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్. మరో మైలురాయిని అధిగమించిన K6 GTPL. ప్రేక్షకుల కోరిక మేరకు ఆద్యంత భక్తి ఛానల్ ప్రసారాలు ప్రారంభం. కరీంనగర్, జగిత్యాల వరకు విస్తరించిన K6 GTPL ప్రసారాలు. భీమ్గల్ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. పాల్గొని పూజలు చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల, అదనపు న్యాయమూర్తి దీప్తి. పేదలతో గోక్కున్నోడెవడు ముందట పడలేదు. మూసీ నిద్ర సందర్భంగా మీడియాతో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. నగరంలోని సుభాష్ నగర్ సెయింట్ యాన్స్ చర్చిలో ఘనంగా బాలల దినోత్సవం. అందరినీ ఆకర్షించిన చిన్నారుల ఫ్యాషన్ షో. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో రసవత్తరంగా సాగుతున్న రాష్ట్ర స్థాయి మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నీ. 2వ రోజు పాల్గొని ప్రారంభించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్. సహకార సంఘాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో గల IDCMS కార్యాలయంలో సహకార వారోత్సవాల్లో సహకార సంఘాల లిమిటెడ్ రాష్ట్ర చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, IDCMS చైర్మన్ తారాచంద్ నాయక్. కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ లో చేరిక. పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన సునీల్ కుమార్. మహారాష్ట్ర ప్రజలు మహాయుతి పార్టీకి పట్టం కట్టడం ఖాయం. నాందేడ్లో బీజేపీ తరపున ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.